కోరుకుంటున్నారు? మా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మంచిగా చేశారు, జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాము. శర్మిల గారు లేనిపోని అపనిందలు వేస్తే మట్టుకు మీ మహిళలు ఎవరు కూడా ఏమి సహించము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పెన్నిది, ఒక అన్నదమ్ముడు, ఒక ఆప్తుల్లాగా ఆయన పేదల పాలిటే ఉన్నాడు. పేదల ప్రభుత్వం అంటే నిరూపించాడు. ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి గడప గడపకు పెట్టి ప్రతి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కూడా తెలియజేస్తున్నారు. ప్రతి గడపకి కూడా ఆ పథకాలు నేరుగా మా అకౌంట్లు తల్లిల్లోనే పడుతున్నాయి. కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఆయన ఎన్నంటే ఉంటా. శర్మిల గారు లేనిపోని ఇవన్నీ నిందలు వేస్తున్నా కూడా మేమేం పట్టించుకోము. ఈరోజు ఏ రాష్ట్రం లేని విధంగా మా జగన్మోహన్ రెడ్డి ఆసరా అనే కార్యక్రమం పెట్టి ప్రతి మహిళా అకౌంట్లో కూడా రుణమాఫీలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు అప్పుల్లో కూరుకుపోయిన గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మహిళలకు కూడా అందరికీ ఆ అప్పులన్నీ కూడా రుణమాఫీ చేసి మేము ఉన్నాం మీకెందుకు, ఒక పెద్ద దిక్కుగా మీ ఇంట్లో ఒక అన్నదమ్ముడుగా ఒక తండ్రిగా అని చెప్పి ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఆసరాగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళలందరూ కూడా ఎస్ఎస్జి ఉమెన్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మహిళలకి అన్న ఎవరైనా ఉన్నారే అంటే అండదండగా ఉన్నారంటే ముఖ్యమంత్రి. ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా మాకు ఒక అన్న ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళి గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే పిల్లల చదువు నిమిత్తం కూడా అమ్మఒడి అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా 15,000 వేస్తున్నారు. అంటే జూన్ వచ్చేసరికి ప్రతి తల్లి కూడా పేద తల్లి కూడా మా ఇంటికి వెళ్ళి పుస్తకాలు కొనుక్కోవాలి, ఫీజులు కట్టాలని ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అవేమీ లేకుండా కూడా ప్రతి తల్లి కూడా నాడు నేడని స్కూల్ గవర్నమెంట్ స్కూల్ బాగు చేసి ప్రతి జూన్ నాటికల్గా 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడి ఆ పిల్లాడు ఫీజుల నిమిత్తం కూడా గవర్నమెంట్ వేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వం మాకు ఎన్నడూ కావాలని చెప్పి మాకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎస్ఎస్జి ఉమెన్స్ అందరూ కూడా మేము కోరుకున్నాము. జై జగన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.